రాయదుర్గం నియోజకవర్గంలో జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడం లక్ష్యంగా ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ నాయకులు, వీర మహిళలు, క్రియాశీలక వాలంటీర్లు, యువత మరియు శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపురెడ్డి హరిప్రసాద్ పాల్గొన్నారు. అలాగే జనసేన ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు అహుడా చైర్మన్ టీసీ వరుణ్ సమావేశంలో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన ఉద్యమ సభ్యత్వం ప్రతి కార్యకర్తకు ఒక సాధారణ సభ్యత్వ కార్డు మాత్రమే కాదని అది పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు భద్రత, గౌరవం, భవిష్యత్తులో నాయకత్వ బాధ్యతలు పొందే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ లక్ష్యంగా ప్రతి కార్యకర్త తన పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా రాయదుర్గం నియోజకవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ సభ్యత్వ నమోదును అత్యధిక స్థాయిలో చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి బూత్ స్థాయిలో లక్ష్యాలు నిర్దేశించుకుని పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టి జిల్లాలోని రాయదుర్గాన్ని ముందంజలో నిలపాలని ఆకాంక్షించారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో జనసేనలో భాగస్వామ్యం కావాలని కోరారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, యువత శక్తివంతం, బలహీన వర్గాల అభివృద్ధి ప్రతి ఇంటికి చేరేలా గ్రామీణ స్థాయిలో విస్తృత పర్యటన చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీసీ వరుణ్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు పార్టీ బలోపేతానికి మూలస్తంభమని తెలిపారు. సభ్యత్వం ఉన్నవారికే భవిష్యత్తులో పార్టీ బాధ్యతలు అప్పగించబడతాయని స్పష్టం చేశారు. సమన్వయం, క్రమశిక్షణతో పనిచేస్తే రాయదుర్గం నియోజకవర్గం జనసేనకు బలమైన కేంద్రంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లక్ష్మీపతి, శ్రీనివాసులు, నిర్మలమ్మ మరియు రాయదుర్గం నియోజకవర్గం చెందిన ఇతర ముఖ్య నాయకులు, మండల స్థాయి బాధ్యులు, వీర మహిళలు సమావేశంలో పాల్గొన్నారు. చివరిగా సభ్యత్వ నమోదును ఒక మహాయజ్ఞంగా తీసుకుని రాయదుర్గం నియోజకవర్గాన్ని సభ్యత్వంలో ఆదర్శంగా నిలపాలని నాయకులు పిలుపునిచ్చారు.